చూసినా ఇప్పుడు మళ్ళీ దాంట్లో కూడా పిసుకుడు స్టార్ట్ చేసిండు. మెల్లమెల్లగా అన్ని హోల్సేల్లో చేస్తాడు. ఎగ్ చేసిన ప్యాన్ కేక్ లాగా. చూద్దాం. ఆల్మోస్ట్ ఒకటి అయిపోయింది మనది. చూసారా, ఇప్పుడే సూర్యుడు లేస్తూ ఉన్నాడు పైకి. వీళ్ళంతా ఇప్పుడే స్టాల్స్ పెట్టుకొని ఇప్పుడే స్టార్ట్ చేసినారు మెల్లమెల్లగా. మనం ఈరోజు కవర్ చేసేది వచ్చేసి ఈ టిఫిన్ అనమాట. మీకు లాస్ట్ టైం నేను చూపించాను కదా క్లియర్గా. ఇప్పుడే వచ్చాడు అయినా కూడా. ఇదేదో కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్ కనబడలేదు నాకు మొన్న, కాబట్టి ఇది చేద్దాం. ఓకే, నీహో లోపాన్. ఓకే, చూద్దాం. ఇంకా మనం స్టార్ట్ చేయడము. ప్రతి ఒక్కరు రికార్డ్ చేసుకుంటూ పోతే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే అయిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా చేస్తున్నాను సంగతి. ఓకే, చూసాను కదా, చిన్న స్టాలు కింద చిన్న గ్యాస్ సిలిండర్ కూడా పెట్టుకున్నాడు. ఇది మంచి తిరుగుతుంది. చూసారా, మంచి ఇంట్రెస్టింగ్గా తిరుగుతూ ఉంది. తిప్పొచ్చాను వాడ. ఇది అట్లీస్ట్ కావడానికి ఇట్లా హాఫ్ అన్ అవర్ టైం పడుతుండొచ్చేమో నాకు తెలిసి. అతను తీసుకుని చూసినారు కదండి, అది మొత్తం చికెన్ అనమాట. అవి వచ్చేసి చికెన్ రెడీమేడ్గా అమ్ముతారు వాళ్ళు. రెడీమేడ్గా అమ్మితే వాళ్ళు తెచ్చుకొని పెట్టేసుకొని కొనేసుకుంటారు, ఇంకా చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా ఇదేంటంటే ఇక పెంక స్టార్ట్ చేసిండు. అది మెల్లిమెల్లిగా హీట్ అవుతుంది. హీట్ కావడానికి టైం పడుతుందేమో నాకు తెలిసి. హీట్ అవుతుంది మెల్లమెల్లగా. అది హీట్ అయిన తర్వాత వేసినప్పుడు మనము క్లియర్గా చేద్దాం. ఇదేంటంటే మీరు మొత్తం పచ్చిగా కనిపిస్తుంది కదా రోడ్డు. మీరు చూసినా కదా రోడ్లన్నీ పచ్చిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు పొద్దున కడుగుతారన్నమాట. కడుగుతారంటే వాటర్ స్ప్రే చేసుకుంటా క్లీన్ చేసుకుంటూ పోతుంది ఒక బండి. నేను ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో నేను చూపించినట్టున్నా, మీకు చూస్తే మీకు గుర్తుంటుంది. మొత్తం అన్ని రోడ్లన్నీ నీట్గా గడిగి పెడతారు రాత్రిపూట మొత్తం. ఇది ఓన్లీ 3 hours ఉంటుంది, మార్నింగ్ 6 నుంచి 9 వరకు అంతే. ఫస్ట్ ఆయన వచ్చేసి సాసేజెస్ ఫ్రై చేస్తూ ఉన్నాడు. హాట్ డాగ్స్ అంటారు కదా, సాసేజ్ అని వచ్చి హాట్ డాగ్స్ ఉంటుంది. దాంట్లో కూడా మొత్తం అంతా బీఫ్, పోర్క్ అన్నీ ఉంటాయి. దాంట్లో అన్ని రకాలకు సంబంధించిన నాన్ వెజ్లు ఉంటాయి. దానికి కొంచెం హీట్ చేస్తున్నాడు. దానికి ఇంకా నాకు తెలిసి పీసెస్ లాగా కట్ చేస్తాడేమో, చూద్దాం. ఇది చూసినా కదండి, ఆయన పిండి తెచ్చుకున్నాడు ఇంటి దగ్గర నుంచి డబ్బాలో. ఇది వచ్చేసి పిండి పోసేదన్నమాట. పుస్సు పిసుకుతాడు అన్నమాట. దీనిలో వేసి ఇట్లా ప్రెస్ చేయగానే పుస్ అంటుంది. అది పుస్ అంటుంది. ఇట్లా సాసేజెస్ భలే ఓపెన్ చేస్తారండి. నేను చూపిస్తాను మీకు ఎట్లా ఓపెన్ చేస్తారో. చూసారా, దాన్ని కట్ చేసేసి తీస్తున్నాడు అన్నమాట. దీన్ని వేయని కదా యాక్చువల్లీ ఆ ముక్కలన్నీ. ఇంచుమించు ఒక 5-6 చేస్తాడేమో నాకు తెలిసి. దాని గురించి కూడా సపరేట్ వీడియో చేద్దాము. బిభత్సంగా ఉంటాయి ఇవి హాట్ డాగ్స్ సాసేజెస్ ఏమంటారు నాకైతే టెక్నికల్ టర్మ్ నాకు తెలియదు. మీకు తెలిసే కమెంట్లో మాత్రం షూర్గా పెట్టండి. ఇది చూసినారా, పీసెస్ కట్ చేస్తాడు. ఎందుకంటే దాంట్లో పెడతాడు ఇప్పుడు. పీసెస్ లాగా కట్ చేసిండు. ఇది బేసికల్గా చికెన్. ఇది రెడీమేడ్గా దొరుకుతుంది మనకి. చికెన్ బ్రెస్ట్ నుంచి పరాటాలు లాగా కోస్తారు. ఓకే, మరో నీట్గా దాన్ని క్లీన్ చేస్తుండు. అది మంచి గింగరం తిరుగుతూ ఉంది. అది ఇంచుమించు ఒక 15 నిమిషాలు పెట్టిండు దాన్ని మొత్తం పెంక వేడిగానికి. పెంక చాలా దొడ్డుగా ఉంది. అది మాకు చూస్తే ఈజీగా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది, చాలా దొడ్డుగా ఉంది. ఇప్పుడు ఛత్రి తీస్తూ ఉన్నాడు. ఛత్రి పెడతాడు అన్నమాట మొత్తం. ఎందుకంటే ఎండ వస్తుంది కదా, ఎండ తగలకుండా ఛత్రీలు లేపి పెడతాడేమో. ఇలా ఛత్రీలు బాగుంటాయి, పెద్ద పెద్ద ఛత్రీలు ఉంటాయి మంచిగా నీట్గా. చూసినా కదా, ఆహా లేచింది ఛత్రి.
సూపర్. గాలి వచ్చినప్పుడు చూడాలి, కొట్టుగా పోతుంది. చూసారా, ఛత్రి మొత్తం రెడీ అయిపోయింది. అది వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసేసినాడు సెంటర్లో, మంచిగా నిలబడుతుంది ఇక. ఓకే, ఆయిల్ విసుకుతూ ఉన్నాడు అన్నిట్లల్లో. ఇంకా అన్నిట్లో రుద్దుతాడు ఇంకా. చూసినా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుడ్డ వేస్తూ ఉన్నాడు. చూసారా,这个 Chinese 没有。这个是记录一下。ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుడ్డు పలగొట్టి వేస్తూ ఉన్నాడు మొత్తం పొడిలాగా. దాని మీదకెళ్ళి అది వేస్తాడేమో ఇంకా.可以手机拍，用手机来，嘎啦嘎啦嘎啦嘎啦。ఇది మంచిగా తిప్పడానికి ఏముంది ఇలా ఆప్షన్, ఇట్లా తిప్పొచ్చు అనమాట మనం. ఇదేమో ఇది కాలుతుంది రో. ఇది మాత్రం ఖతర్నాక్ కలర్ఫుల్ ఉంది కదా. ఇప్పుడు మొత్తం అన్ని గుడ్లు లైట్గా 5, 10, 15 గుడ్లు వేసినాడు. దాని తర్వాత తీసి దాంట్లో పెడతాడేమో మరి. ఇక దానిలో కూడా మళ్ళీ అది కూడా చేస్తున్నాడు చూడండి. ఆ సాసేజెస్ ఉన్నాయి కదా, పీసెస్ లాగా కట్ చేసినవి అవి వేస్తున్నాడు చూడండి. ముక్కల్లాగా కట్ చేసిండు. చూసినా ఎట్లా కాలుతుంది అది. ఆహా, ఖతర్నాక్ కలర్ఫుల్ ఉంది కదా. ఎల్లో, రెడ్, వైట్. దీని మీదకి వెళ్ళి పిండి వేస్తాడేమో ఇక, చూద్దాం. దాని తర్వాత గ్రీన్ ఆనియన్ ఉంటాయి కదండి, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా. స్ప్రింగ్ ఆనియన్స్ మెల్లమెల్లగా దాంట్లో స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాడు కొన్ని. అది చూసారా ఎట్లా ఉడుకుతుందో, మెల్లగా కనిపిస్తుంది కదా మీకు. మెల్లమెల్లగా ఉడుకుతూ ఉంది అది గుడ్డు. ఇది ఆల్మోస్ట్ సగం బాయిల్ అయిపోయింది. ఈ మీకెళ్ళి పిండి వేస్తాడేమో ఇంకా. చూసా కదా ఎట్లా ఉడుకుతుందో, చిక్క 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 అంటుంది. మసాలా వేసినాడు చూడండి, చైనీస్ మసాలా కొంచెం స్ప్రింకిల్ చేసినాడు. అది పచ్చి ఉన్నదాన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటాడండి. ఎల్లో యోగక్ ఉంటుంది కదా, ఎల్లో దాన్ని స్ప్లిట్ చేసేసి పక్కన మొత్తం వేస్తూ ఉన్నాడు. దాన్ని చూసినారా ఇప్పుడు మెల్లగా దాన్ని టర్న్ చేస్తూ ఉన్నాడు, ఉల్టా ఇస్తుంది అన్నమాట. ఉల్టా తిప్పుతుంది చూసిందా. గింట అన్నీ చెక్ చేసుకుంటా ఉన్నాడు, ఎందుకంటే మాడిపోతాయి కదా మళ్ళీ. మాడిపోతే మళ్ళీ పరిశాన్ ఓడు కొనడు.
ఆ తిప్పుడు మాత్రం భలే తిప్పుతా ఉన్నాడు దాన్ని. ఆ పిండిని మంచిగా కలుపుకున్నాడు కదా, పిండి దానిలో కూడా పోసుకుంటుంది చూడండి. కృష్ణ ఇప్పుడు మళ్ళీ దానిలో కూడా పిసుకుడు స్టార్ట్ చేసిండు. మెల్లమెల్లగా అన్ని హోల్సేల్లో చేస్తుంది చూడండి. యాక్చువల్లీ ఏంటంటే నిన్నటి మిగిలినట్టున్నవి, నిన్న మిగిలిన పక్కన పెడుతున్నట్టు. ఫ్రెష్గా చేసింది వేరే, అది వేరే. అంటే ఇందాక ఫ్రెష్గా చేసినవి ఉంటాయి కదా, అవి తీసి పక్కన పెడుతుంది చూడండి మెల్లగా. చూసినారా ఆయిల్ ఎట్లా తీసుకుంటుంది దాంట్లో? తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి మళ్ళీ వాళ్ళు వేస్తుంది చూడండి. ఇవి వచ్చేసి ఇవి ఫ్రెష్గా చేసినాయి, అవి పక్కన వచ్చేసి తర్వాత నిన్న రాత్రి చేసినాయి పెట్టినట్టు. ఇది చూసారు కదండి. యాక్చువల్లీ ఇది ఏమవుతుందంటే ఆ పిండి వేసిన తర్వాత మెల్లమెల్లగా ఉబ్బుడు స్టార్ట్ అయిందనమాట. ఇంతకుముందు లోపల వరకు ఉండే, ఇప్పుడు మెల్లగా పైకి వస్తున్నాయి చూడండి. చూసాను ఎట్లా పైకి వచ్చింది అది, పైకి వస్తున్నాయి మేడం, మెల్లమెల్లగా పైకి వస్తూ ఉన్నాయి అవి. దానైనా తిప్పని ట్రై చేస్తూ ఉన్నాడు, తిప్పినప్పుడు చూద్దాం ఎట్లుండో. చూసినారా దాన్ని మెల్లమెల్ల రివర్స్ చేస్తూ ఉన్నాడు. పెంక వేడిగా లేనట్టుంది, అది కింద అంటుకపోతూ ఉన్నాయి. లేకపోతే ఆయన అట్లనే కావాలని చేసిండేమో మరి, అది మనకు తెలియదు. దాని తర్వాత మళ్ళీ పిండి గిట్ట చేస్తాడేమో మళ్ళీ. నేను అదే చూస్తూ ఉన్నా అప్పటి నుంచి. ఇది కన్ఫ్యూజింగ్ ఉంది డిష్. ఆల్మోస్ట్ నేను ఇంచుమించు వచ్చేసి హాఫ్ అన్ అవర్ కానీ ఎక్కువ అయిపోయింది. చూసారా హాఫ్ అన్ అవర్ అవుతుంది టైము, 6:30. హాఫ్ అన్ అవర్ కష్టపడతా ఉన్నాడు పాపం. అది ఒక్కటి వచ్చి 40 రూపాయలు. చూసా మళ్ళీ పిండి వేసిండు రౌండ్గా, మళ్ళీ దాంట్లో మూసడం. రైట్, ఇప్పుడు వచ్చింది దాని కరెక్ట్ షేప్. ఆ పిండి వేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాప్ లాగా మూసేసిండు. అంటే కింద పిండి, పైన పిండి, లోపల గుడ్డు. చూసాను కదా మంచి షేప్లో వచ్చేసినాయి కథం. ఇది బాగుంది కదా టిఫిన్. మనం అనుకున్నాయి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయండి. రొట్టెలు అనుకోవచ్చు, బన్లు అనుకోవచ్చు, స్టఫ్డ్ బన్స్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ డన్ అనమాట. అది వచ్చేసి బియ్యం పిండి. చూసినారు కదా ఎట్లా ఉందో విచిత్రంగా, ఇట్లా తిప్పొచ్చు అనమాట. అది ఇదేంటంటే ఇంకా కాలే. ఇది అయిన తర్వాత ఒకటి తీసుకొని దీని టేస్ట్ ఎట్లుందో ఏం చెప్తా. ఇది సేమ్ ఇంచుమించు ప్యాన్ కేక్ లాగానే ఉందన్నమాట. ఇది ఎగ్ చేసిన ప్యాన్ కేక్ లాగా. చూద్దాం. ఆల్మోస్ట్ ఒకటి అయిపోయింది మనది. చూసినారా మా సాసెస్ వేస్తున్నాడు మనోడు. అంతే, మనం కూడా ఒకటి తీసుకుందాం. ఓకే లోపన్ ఇక మనం ఒకటి అడిగినాము, మనం చెక్ చేస్తున్నాడు ఏది మంచిగా ఉంది. ఓకే ఇది మంచి ఫుల్ ఫ్రై కాలింది. కై మనం ఏంటంటే కొంచెం స్వీట్గా చేయని చెప్పాము. అంటే చూసినా కదా ఓపెన్ చేసినాడు, దాంట్లో మియోనీస్ వేసినాడు కొంచెం.
మియోనీస్ వేసిన తర్వాత టమాటా సాస్ వేసినాడు. చూసినా కదా ఎట్లుందో. ఓకేనా, దాన్ని మూసేసినాడు. మన టిఫిన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తినేసి చికెన్ మన టిఫిన్ రెడీ అయిపోయింది.